ఆ అమ్మాయికి తెలుస్తుంది ఆ అమ్మాయి తప్పు చేస్తుందని. అందుకే ఏం చేసింది, ఇదంతా వద్దు నాకు తప్పు అనిపిస్తుంది. మళ్ళీ ఎవరికి కూడా ఇదంతా చెప్పేస్తాను. తన బర్త్‌డే లోపు మొత్తం జరిగిందంతా చెప్పేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. నుంచి ఆ అబ్బాయిని పట్టించుకోవడం మానేసింది. మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం కూడా మానేసిందంట. ఆ అబ్బాయి దగ్గర దీని ఫోటోలున్నాయంట. అవి కూడా డిలీట్ చేసుకొని వచ్చేసిందంట. ఫోటోలు డిలీట్ చేసుకొని వచ్చేస్తుంటే ఇంక పట్టించుకోవట్లేదని చెప్పి వీడు కొట్టాడంట ఈ అమ్మాయిని. అప్పుడు ఆ అమ్మాయికి తెలిసొచ్చింది. ఏంటి నా లవర్ ఒకసారి కూడా కొట్టలేదు. ఇలాంటిది నన్ను కొట్టాడు వీడు. వీడినే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఛీ అని చెప్పి చాలా బాధపడిందంట. నన్ను పట్టించుకోలేదు. ఈ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళిందంట ఫెస్టివల్ ఉందని చెప్పి. వెళ్తే వీడు ఇంక పిచ్చెక్కిపోయి అప్పుడు మెల్లగా ఫోన్ చేసి నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అందరికీ చూపించేస్తాను. నువ్వు గ్యాలరీలో మాత్రమే డిలీట్ చేసావు. రీసెంట్లీ డిలీటర్లో చేయలేదని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడంట. ఏం చేసుకుంటావో చేసుకో నాకైతే సంబంధం లేదు. నేను వాళ్ళ ఎవరికి జరిగిందంతా చెప్పేస్తానని చెప్పి ఆ అమ్మాయి అయితే ఫోన్ కట్ చేసిందంట. వాళ్ళెవరికి వీడికి కామన్‌గా ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడంట. ఆ అబ్బాయికి ఇదంతా చెప్పాడంట. ఈ అబ్బాయి ఫస్ట్ నమ్మలేదు తను అలాంటిది కాదు అంటే ఫోటోలో అవన్నీ చూపించాడంట. చూపిస్తే ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఎవరికి చెప్పాడంట. వాళ్ళ ఎవరు కూడా ఫస్ట్ నమ్మలేదంట. నమ్మకపోతే అప్పుడు ఫోటోలే చూపించాడంట. అంతే అడిగాడు అమ్మాయిని ఏంటి ఇలా చేసావంటే ఆ అమ్మాయి చాలా బాధపడి అయితే అప్పుడు సెకండ్ ఛాన్స్ కావాలని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకొని చాలా ఏడ్చి అడిగిందంట. ఆ అబ్బాయి కూడా కన్విన్స్ అయ్యి ఆ అమ్మాయికి ఇప్పుడు సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చాడు. వాడు కాలేజ్లో కూడా ఈ అమ్మాయి పరువు తీస్తాడంట. ఈ అమ్మాయి ఎవరికి పడదన్నారు కదరా నాకు పడింది చూడండి అని చెప్పి ఫోటోలు చూపించి కాలేజ్ మొత్తం టామ్ టామ్ చేస్తాడంట. ఇంకోటి ఏంటంటే వాడు చాలా వేస్ట్ గాడంట. చాలా మంది అమ్మాయిలతో ఇలాగే చేశాడంట. ఇంకా ఆంటీలతో కూడా సంబంధం ఉందంట. వీడు మాత్రం వేస్ట్ గాడు. వీడికి మాత్రం చాలా మంచి అమ్మాయి కావాలి. సో ఇప్పుడైతే వాడికి లవర్ ఉందంట. ఆ అమ్మాయి అయితే చాలా మంచిదంట. ఆ అమ్మాయికి ఎలాగైనా తెలిసి ఆ అమ్మాయి లైఫ్ బాగుండాలని ఈ అమ్మాయి అయితే అనుకుంటుంది. సో అందువల్ల ఆ అబ్బాయి పేరు అయితే చెప్పమంది. ఆ అబ్బాయి పేరు వచ్చేసి లోకేష్ అనమాట. 4 సంవత్సరాలు వెంటపడిన ప్రేమను దూరం పెట్టి ఒక మోసగాడి ప్రేమను నిజమని నమ్మింది. నమ్మకం ముక్కలైంది. సెకండ్ ఛాన్స్ దొరికింది. తను మారింది. బట్ తనను తాను క్షమించుకోలేకపోతుంది. తను మోసం చేసిందని ఆ అబ్బాయిని వదిలేయాలో లేకపోతే సెకండ్ ఛాన్స్ యూస్ చేసుకొని కలిసి ఉండాలో కమెంట్ చేయండి. మీ ఒక్క కమెంట్ ఆ అమ్మాయి లైఫ్ మార్చొచ్చేమో.